సిరిసిల్ల టౌన్కి సిరిసిల్ల రైల్వే స్టేషన్ ఇంత దూరం వస్తే ఎలా? చాలా అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ దూరం అయితే ఉండబోతుంది. సిరిసిల్లలో సిరిసిల్ల రైల్వే స్టేషన్కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి కూడా. అండ్ సిరిసిల్ల రైల్వే స్టేషన్ ఎక్కడ వస్తుంది అండ్ ఎలా వెళ్ళాలి దీని గురించి కంప్లీట్గా వీడియోలో అయితే చూపెట్టడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఈ రైల్వే స్టేషన్ ఏ విలేజ్కి దగ్గరలో వస్తుంది అనేది కూడా క్లియర్గా అయితే చూపెడదాం. మనం ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది మీకు నచ్చితేనే చేయండి, హైప్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ వీడియో ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్న క్లిప్స్ సిరిసిల్ల రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి అండ్ సిరిసిల్ల రైల్వే స్టేషన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది క్లియర్గా న్యూస్ అయితే చూపెడుతున్నాను. సో సిరిసిల్ల స్టేషన్కి చాలా డిస్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 7 నుంచి 8 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్లో ప్రతి సిటీకి చాలా డిస్టెన్స్లో అయితే రైల్వే స్టేషన్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సిద్దిపేట అలానే జరిగింది అండ్ సిరిసిల్ల కూడా ఇప్పుడు అలానే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వేములవాడ కూడా అలానే జరగబోతుంది. వేములవాడకు సంబంధించి కూడా నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేద్దాము. అండ్ సిరిసిల్ల స్టేషన్కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ చూడొచ్చు స్టేషన్ వర్క్స్ అయితే ఇలా జరుగుతున్నాయి. అండ్ సిరిసిల్ల స్టేషన్ వచ్చేసి ఏ విలేజ్లో వస్తుంది అండ్ సిరిసిల్లకి ఎంత దూరంలో ఉంది అండ్ ఎలా వెళ్ళాలి అనేది మనం గూగుల్ మ్యాప్ ద్వారా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చూపెడతాను. సో అంతకుముందు కూడా గతంలో మనం చాలాసార్లు వెళ్ళి స్టేషన్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ఆ చుట్టుపక్కల ఏరియాస్లో చాలామందిని అడిగి చూపెట్టడం కూడా జరిగింది వీడియోస్. అండ్ ఎగ్జాక్ట్లీగా అదే విలేజ్లో అయితే స్టేషన్ అయితే వస్తుంది. మనం గతంలో చూపెట్టిన విలేజ్లోనే వస్తుంది. అంటే వీడియోస్ అయితే మన ఛానల్ వీడియోస్ ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎవరెవరైతే వాచ్ అయితే చేశారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా అయితే అర్థమవుతుంది. మనం గతంలో చెప్పిన విలేజ్లోనే సిరిసిల్ల స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది సిరిసిల్ల టౌన్, సిరిసిల్ల సిటీ. ఇది సిరిసిల్ల నుంచి ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, మానేరు రివర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా. సో ఈ రోడ్ నుండి ఇటు వెళ్తే ఇటు సిద్దిపేట వైపు అయితే వెళ్తుంది. ఈ సిద్దిపేట రోడ్, ఇది సిద్దిపేట హైదరాబాద్ రోడ్ అనొచ్చు. ఇక్కడ తంగళ్ళపల్లి విలేజ్ ఉందా, ఈ విలేజ్ నుంచి ఇటు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఈ టర్నింగ్ ఉంది కదా, ఈ టర్నింగ్ నుంచి ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇలా చాలా దూరం వెళ్ళాలి. తాడూరు ఇట్లా ఈ విలేజ్ పాపాయపల్లి విలేజ్ ఉంది కదా, ఈ విలేజ్కి దగ్గరలో రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. నేను చూపిస్తాను. మనం అంతకుముందు కూడా గతంలో ఈ విలేజ్కి వెళ్ళి మరి ఎక్కడెక్కడ వస్తుంది, వర్క్స్ ఏమైనా జరిగాయా లేదా అని వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ ఇగో ఈ రెండు విలేజెస్ కలిసే ఉంటాయి. ఇక్కడ గోపాలరావుపల్లి, పాపాయపల్లి అనేది ఇక్కడ. ఈ గోపాలరావుపల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జంక్షన్ ఉంటుంది, చిన్న జంక్షన్. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి. ఇలా వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ సిరిసిల్ల రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇలా స్ట్రైట్గా రావాలి. ఇక్కడికి స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో ఆల్రెడీ అప్డేట్ అయింది. ఇక్కడ అంటే రియల్ టైమ్ వ్యూ అనేది అప్డేట్ అయితే కాదు, కాకపోతే ఇది కొన్ని మంత్స్ క్రితంది అప్డేట్ అయితే అయింది. అండ్ ఇంకొక కొన్ని మంత్స్ జరిగితే ఇంకా పెద్దగా అప్డేట్ అయితే జరుగుతాయి. అంటే వర్క్స్ ఎప్పుడెప్పుడు వర్క్స్ జరిగితే దానికి సంబంధించి అప్డేట్స్ అయితే రెగ్యులర్గా ఇక్కడ గూగుల్ మ్యాప్లో అప్డేట్ అయితే ఇస్తుంది. సో ఈ లొకేషన్లో సిరిసిల్ల రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది. అండ్ ఇక్కడ నుండి సిరిసిల్లకి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. ఇక్కడ స్టేషన్ ఉంది, ఇక్కడ స్టేషన్ ఉందా, ఇక్కడ సిరిసిల్ల ఉంది. చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా చూడండి, ఇక రైల్వే లైన్ ఇలా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ రైల్వే లైన్కి సంబంధించి రియల్ టైం వ్యూ అనేది చూపిస్తుంది అప్డేటు. ఇదంతా కూడా రైల్వే లైన్. ఇది ఇక్కడ లక్ష్మీపూర్ విలేజ్ ఉందా, లక్ష్మీపూర్ విలేజ్ ఇక్కడి వరకు రైల్వే లైన్కి సంబంధించి అప్డేట్ అనేది వచ్చింది. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది. అంటే రైల్వే ట్రాక్ కాలేదు, కాకపోతే మట్టి పనులు అయితే కంప్లీట్ అయితే అయ్యాయి. అండ్ ఇక్కడ చిన్నలింగపూర్ విలేజ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. దానికి సంబంధించి వీడియో కూడా నేను చేశాను గతంలో. ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. సో చూశారుగా, ఇక్కడ సిరిసిల్ల రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ దానికి సంబంధించిన మీకు వీడియో క్లిప్ అయితే వేసేసాను. అండ్ సిరిసిల్ల రైల్వే స్టేషన్కి సంబంధించి బిల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ట్రాక్ వర్క్స్ అనేవి ఇప్పట్లో అయితే జరగవి. ఇంకో 2 years వరకు సిరిసిల్ల రైల్వే స్టేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అంటే ఇంకో 2 years వరకు మొత్తం కంప్లీట్ అయ్యి ట్రాక్ వర్క్స్, బిల్డింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి స్టేషన్ ఓపెనింగ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. జస్ట్ 2 years మాత్రమే.
సో అంటే సిరిసిల్ల వరకు రావడానికి 2 ఇయర్స్. సిరిసిల్ల తర్వాత ఇటు రైల్వే ట్రాక్ అనేది మానేరు రివర్ ఉందా, మానేరు రివర్ పై నుంచి అయితే వెళ్తుంది. అక్కడ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే రాబోతుంది. అంటే కింద నుంచి రైల్వే ట్రాక్ వెళ్తుంది, పైనుంచి రోడ్ అయితే వెళ్తుంది. సో ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి చాలా టైం అయితే పడుతుంది. అండ్ దాని తర్వాత ఇటు రైల్వే ట్రాక్ వచ్చేసి నాంపల్లి నుంచిగా వేములవాడ మీదకి అయితే వెళ్తుంది. అండ్ వేములవాడకి కూడా చాలా డిస్టెన్స్లోనైతే రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి వీడియో నెక్స్ట్ అయితే పెడదాం మనం. సో ఇది సిరిసిల్ల రైల్వే స్టేషన్ ఈ ప్లేస్లో అయితే వస్తుంది. అండ్ ఈ విలేజ్ వాళ్ళకి చాలా దగ్గరలో ఉండబోతుంది, కాకపోతే సిరిసిల్లకి చాలా డిస్టెన్స్లో ఉండబోతుంది. సో ఇది గ్యాస్, మీరేమంటారు వీడియో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.